ఇప్పుడైతే మనం అన్నం అయితే మంచిగా దగ్గర అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది ఏంటిదిరా పుదీనాకును ఇట్లా పైన వేసేసేయాలి. ప్లస్ కొద్దిగా ఉంచుకోవాలి. కొత్తిమీరను కూడా మొత్తం పైన వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా మొత్తం పైన వేసేసుకున్నాం అనుకో. ఇంకా కొద్దిగానేమో చికెన్ లోకి కావాలి కాబట్టి చికెన్ లోకి ఉంచుకున్నా నేను కొద్దిగా. అయితే ఇప్పుడు దీన్ని మొత్తం ఇట్లా కలిపినా మంచిదే, పర్వాలేదు. లేదంటే పైన వేసినా పర్వాలేదు, ఎందుకంటే అది మిక్స్ అయిపోతుంది. దాని స్మెల్ అన్నది మొత్తం మిక్స్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ అయినట్టున్నాయి. మనం కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకుందాం. మనం చుట్టూ ఏం కాదు, ఇప్పుడు కూడా వాటర్ వేసుకోవచ్చు. లైట్ గా వేసుకుందాం, సరిపోతుంది, ఏం కాదు, ఫిక్స్ గానే ఉంటది. ఇక్కడ ఇట్లుంది కదా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎట్లుంది చూడండి. గుమగుమలాడుతుంది, స్మెల్ అయితే మస్తు వాసన వస్తుంది. ఇప్పుడే ఆవురు అని తినాలనిపిస్తుంది. కొద్దిగా వాటర్ వేసినా లైట్ గా వాటర్ వేయగానే అందులో చికెన్ ఎంబడి మళ్ళీ లైట్ గా వాటర్ అవుతాయి. మనం వాటర్ వేయద్దు, యాక్చువల్లీ వేసినా కూడా ఏం కాదు, గ్రేవీ వస్తుంది కాబట్టి గ్రేవీతో పాటుగా మంచిగా హాయిగా తినొచ్చు, మంచిగా ఉంటది, టేస్టీ కూడా సూపర్ గా ఉంటది. మేము కావాలనే గ్రేవీ వేసుకున్నాం మేము, ఓకేనా. ఈ చికెన్ ను తీసి ఉడికిన తర్వాత దాంట్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లనే వేసుకొని కూడా తినొచ్చు, ఓకేనా. ఇప్పుడైతే మనం చికెన్ అయిపోయింది, కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర మొత్తం వేసేసుకుందాం. తర్వాత పుదీనా కూడా వేసుకుందాం. కొంతమందికి పుదీనా నచ్చదు, కొంతమంది పుదీనా వేసుకుంటారు, బాగా వేసుకుంటారు పుదీనా. ఇక మనమైతే పుదీనా కూడా వేసేద్దాం. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత దీంట్లో చికెన్ మసాలా కూడా ఉంది, చికెన్ మసాలా కూడా వేద్దాం మనం. బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అని అంటారు దాన్ని. అది ఉంటే అది కూడా వేసుకోండి. ప్లస్ లేకున్నా పర్వాలేదు, మనం ఇంట్లో ఎట్లా ఉంటే అట్లా వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం లేని దాని గురించి ఎక్కడం వేస్ట్ కదా. కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్. చికెన్ మసాలా కూడా వేసేసిన, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా అన్ని ఇదే, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఇలా అయింది, ఆల్మోస్ట్ ఉడికింది. కొద్దిగా లైట్ గా వాటర్ తక్కువ అయిందని చెప్పాను కదా, అప్పుడు వాటర్ వేసుకున్నావు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పైది కూడా కొద్దిగా ఇట్లా తిప్పేయాలి. ఎందుకు చెప్పాలా, అది ఉడకదు, పైన ఎప్పుడు ఉడకదు. అందుకని లైట్ గా ఇట్లా తిప్పేసినాం అనుకోండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మనం కలర్ వేసినాం కాబట్టి. ఇంకోటి ఏంటి, ఎర్రది ఏంటిది లక్కి, బీట్రూట్ కాబట్టి ఇది మనకు ఎర్రగా అయిపోతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ చికెన్ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేస్తే సరిపోయా. అదే చికెన్ బిర్యానీ అంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇట్లానే ఫస్ట్ చికెన్ సపరేట్ దగ్గర వండుతారు అన్నట్టు. ఇట్లా అంటేసి దీని మీద రైస్ పెట్టేస్తారు, మొత్తం ఇట్లా రైస్ పెట్టేస్తారు. మనకు రైస్ ఇక్కడ కింద నుంచి తీద్దాం. అంత కలర్ ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు ఒక్కొక్కనే వేసేస్తారు ఆ కలర్. ఒక సైడ్ వైట్ రైస్, ఒక సైడ్ ఇట్లా వేస్తారు కాబట్టి మొత్తం కలర్ రాదన్నట్టు వాళ్ళ దాంట్లో. మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకునేటప్పుడు అట్లా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది చూపించు చికెన్. ఇదైతే చికెన్, ఇప్పుడు చికెన్ ఇక్కడ ఉడుకుతుంది, ఆల్రెడీ ఉడికిపోయింది, మొత్తం అయిపోయింది. ఇక ఖాళీ దింపడమే. చూసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తగ్గిందా ఏముంది అన్నది చూసుకొని దింపుకోవడమే. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మేము ఎందుకు గ్రేవీ పెట్టుకున్నాం అంటే ఇక కొద్దిగా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము గ్రేవీ పెట్టుకున్నాం. లాస్ట్ టైం ఫ్రై చేస్తే మళ్ళీ అన్నంలోకి సరిపోలే మాకు, అందుకని మేము గ్రేవీ పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మా చికెన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ. ఇక్కడ సైడ్ మా బిర్యానీ కూడా వచ్చేసింది, మా ప్లేట్స్ వచ్చేసినాయి. ఇక్కడ సైడ్ చికెన్ గ్రేవీ, ఇక్కడ సైడ్ చికెన్ బిర్యానీ, ఇక్కడ మా ప్లేట్స్. కుమ్మేయడమే, పొగలు వెళ్తున్నాయి మస్తుగా. లెగ్ పీస్, లెగ్ పీస్ వచ్చింది. ఇక్కడ కూడా లెగ్ పీస్ 2 లెగ్ పీసులు. ఇంకో దాంట్లో వచ్చేసి ముక్కలు వచ్చినట్టున్నాయి, ఉత్తి ముక్కలే. అవును, చికెన్ కి 2 ఉంటాయి కదా, 2 పీస్ లెగ్గులు ఉంటాయి కాబట్టి 2 వచ్చినాయి. ఎట్లుంది చూడండి, సూపర్ అంటే సూపర్ గా కనబడుతుంది. బయట ఉన్న కలర్ అండ్ కెమెరాలో ఉన్న కలర్ వేరే వేరే ఉంది, అందుకే మీకు డిఫరెంట్ గా కనబడుతుంది కొంచెం.
ఇక్కడ చూడండి చికెన్ బోను అదేంటి లెగ్ పీసు, ఇక్కడ లెగ్ పీసు, ఇక్కడైతే ముక్కలు వచ్చేసినాయి. మనం బయట పార్సల్ పెట్టుకుంటాం కదా సేమ్ అట్లనే అంత కలర్ వచ్చింది. మేము అంత కావాలని అంత కలర్ వేసినాం. వైట్ ఉంటే వేస్ట్ కదా, బాగుండదు కదా అని అంత మొత్తం ఒకటిసారి ఇట్లా వేసేసినాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి మన కామెంట్ పెట్టడం మర్చిపోతున్నారు అందరు, ప్రతి ఒక్కరు. ఓకేనా, కామెంట్ ఖచ్చితంగా పెట్టాలి. ఎట్లుంది టేస్ట్ అన్నది మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీరు చూసి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep smiling and keep thinking. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. Bye friends. బాయ్.